గం గణాధిపతయే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. ఓం శం ప్రత్యంగిరాయై నమో నమః. సాధక బంధువులందరికీ కూడా శ్రీ 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 వారాహి సమేత అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠం నుంచి శుభాశిస్సులను తెలియజేస్తూ ఈరోజు వారాహి సమేత అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠం నుంచి వస్తున్నటువంటి వీడియోలో ఒక చిన్న జ్ఞానాన్ని మీకు పంచాలనేటువంటి సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. విషయం ఏమిరా అంటే, చాలా వరకు కూడా చాలా మంది సైన్స్ చదివినటువంటి వారు, అదేవిధంగా శాస్త్ర సమ్మతమైనటువంటి వారు ఏం చెప్తారంటే, ఆత్మలు లేవు, గాలి లేదు, దయ్యాలు లేవు, భూతాలు లేవు, ఇతరత్రమైనటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు లేవు అని చాలా మంది వాదన చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏమంటే, మనకు పగలు ఉంది అంటే రాత్రి కూడా ఉంటుంది, రాత్రి ఉంది అంటే పగలు కూడా ఉంటుంది. అదేవిధంగా తెలుపు రంగు ఉంది అంటే నలుపు రంగు కూడా ఉంటుంది. అదేవిధంగా నలుపు రంగు ఉందిరా అనంటే కూడా సృష్టిలో తెలుపు రంగు ఉంది. తెలుపును మనము చాలా శుభప్రదమైనటువంటి సకారాత్మక శక్తిగా ఏ విధంగా భావన చేస్తారో, నలుపును నకారాత్మకమైనటువంటి శక్తిగా అదేవిధంగా భావన చేస్తారు. కాబట్టి ఈ కళ్ళకు కనిపించేటువంటి విషయమే నిజమైనటువంటిది, కంటికి కనిపించనటువంటి శక్తి నిజం కానిది. అదేవిధంగా భగవతి లేడు, భగవంతుడు లేడు, దెయ్యము లేదు, భూతము లేదు అనేటువంటి వాదించేటువంటి వారికి ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న ప్రశ్న. శాస్త్రపరమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము ఉన్నటువంటి వ్యవహారికమైనటువంటి గణనా పట్టికను కాలమానంగా తీసుకునే మనం ఇప్పుడు కూడా కాల నిర్ణయాన్ని, సూర్య చంద్ర గ్రహణాలన్నింటినీ కూడా మనం లెక్క గణన వేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మన సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి వ్యవహారమే. ఇప్పుడు క్యాలెండర్లు వచ్చాయి, దానిలో చూపించేటువంటి ప్రతి విషయము కూడా లోతుగా మనం గమనిస్తే ఇంగ్లీష్ క్యాలెండర్లో కూడా మన సనాతన ధర్మాన్ని అనుసరించినటువంటి క్యాలెండర్ల ద్వారానే మనకు సూర్య చంద్ర గ్రహణాలు, పౌర్ణమి, అమావాస్య, ఇతరత్రమైనటువంటి విషయాలన్నీ కూడా అందులోనే సుస్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. మరి అంతేకాకుండా నకారాత్మకమైనటువంటి శక్తి సంప్రోక్షణ అదేవిధంగా ఏ విధంగా వ్యక్తులలోకి, ఏ విధంగా శరీరాలలోకి వస్తుంది, దీనిని మనం ఎలా, ఏ విధంగా మనము నిర్ణయం అనేటువంటిది చెయ్యాలి, ఎలా నిర్ణయించబడుతుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తాను. ఏదో ఒక చిన్న వ్యక్తి కావచ్చు, ఒక చిన్న అబ్బాయి కావచ్చు, పాప కావచ్చు, లేదా పెద్దవాళ్ళు కావచ్చు, శరీరంలోనికి ఒక నకారాత్మకమైనటువంటి శక్తి, గాలి, ధూళి, ఇతరత్రమైనటువంటి పిశాచ శక్తులు శరీరంలోకి వచ్చాయన్నప్పుడు ఏదో ఒక స్వామీజీ దగ్గరకో, బాబా దగ్గరకో, ఇతరత్రమైనటువంటి గుడికో తీసుకొని వెళితే వారు ప్రస్ఫుటముగా, సుస్పష్టముగా నా పేరు ఫలానా XYZ, నా పేరు ఫలానా ABC, మాది ఫలానా ఈ ఊరు, నేను మా తల్లిదండ్రుల పేర్లు ఇవి, మా యొక్క వెనక ముందు సంబంధించినటువంటి అన్నాతమ్ముల, అక్కా చెల్లెల పేర్లు ఇవి, నా యొక్క కుటుంబం ఈ విధంగా ఉండేది, నాకు ఈ విధమైనటువంటి పొలాలు ఉండేవి, నేను ఈ విధమైనటువంటి ఉద్యోగం చేసేటువంటి వాడిని, నాకు ఈ విధమైనటువంటి అనారోగ్యము, నాకు ఈ విధమైనటువంటి ఇతరత్రమైనటువంటి కారణాల వలన మరణం అనేటువంటిది సంభవించింది అని సుస్పష్టముగా శరీరంలో నిజమైనటువంటి గాలి, ధూళి, భూతము, జిన్ను, జినాత్, కబీజ్, అడేలు, చుడే, షాకిని, డాకిని, అప్సరస, ఇతరత్రమైనటువంటి రకాలకు సంబంధించిన సర్వ నకారాత్మకమైనటువంటి శక్తులు దాపురించినటువంటి వారు సుస్పష్టముగా వివరించి చెప్తారు. క్రాస్ ఎగ్జామిన్ చేసుకునేకి మన పీఠములో చాలా మంది ఈ విధమైనటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులతో వచ్చినటువంటి వారు చెప్పినటువంటి విషయాన్ని తిరిగి వారి కుటుంబ సభ్యులను నేను క్రాస్ చెక్ చేసుకోవడం, అంటే పోలిక చేసుకొని చూసుకోండి రండి అని పీఠంలో ఆ యొక్క వ్యక్తిని కూర్చోబెట్టుకుని వారిని ఆ యొక్క పీఠానికి దూరంగా కొద్ది దూరంలో, దాదాపు ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరికి పంపించడం జరిగింది. ఆ యొక్క నిర్లిప్తమైనటువంటి కాలంలోనే వాళ్ళు వెళ్లడము, అక్కడ వాళ్ళ గురించి ఆరా తీయడము, ఆ యొక్క గాలి చెప్పినటువంటి విషయాలను అన్నింటినీ కూడా బేరేజు వేస్తే ఇక్కడ శరీరంలోకి ఆవహించినటువంటి ఆ యొక్క నకారాత్మక శక్తి ఏ విషయాలైతే చెప్పిందో వీ యొక్క కుటుంబ సభ్యులు తిరిగి ఆ యొక్క పల్లెకు వెళ్లి అక్కడ ఆ పిల్లలు ఆరా తీయగా చెప్పినటువంటి విషయాలు 100% కూడా నిక్కచ్చిగా, నిస్పష్టముగా సరి అయినటువంటివే. మరి ఇక్కడికి అక్కడికి దాదాపు 20 కిలోమీటర్లు ఉంది.
వ్యక్తికి సంప్రాప్తించినటువంటి గాలి ధూళి అనేటువంటివి ఏ విధంగా చెబుతాయి? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఎప్పుడో ఒక వ్యక్తి మనం పేపర్లో కూడా చదివాము, న్యూస్ లో కూడా చూసాము. నేను ఫలానా జన్మలో ఈ విధంగా ఉన్నాను, మా ఊరు ఇది, మా తల్లిదండ్రులు వీరు, నేను ఈ విధంగా అనారోగ్యంతో చనిపోయినాను, మళ్ళీ ఈ యొక్క జన్మంలో ఈ విధంగా పుట్టాను అని చెప్పి గత జన్మాన్ని చెప్పినటువంటి సందర్భాలు కూడా చాలా మనం పేపర్లో కావచ్చు, ఇతరత్ర న్యూస్ లో కావచ్చు చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరికీ నేను తెలియజేసేటువంటి విషయం ఏమిరానంటే, చెడు ఉంది అంటే మంచి కూడా ఉంటుంది, మంచి ఉంది అంటే చెడు కూడా ఉంది. భగవంతుడు ఉన్నాడనంటే దయ్యము, పిశాచాలు, ఇతరత్ర నకారాత్మకమైనటువంటి శక్తులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిరా అంటే, మధ్యాహ్నం పూట పొలిమేరు దాటేటప్పుడు వెంట్రుకలు విరబోసుకొని వెళ్ళొద్దండి. ఏదైనా కూడా పొలిమేరలు దాటేటప్పుడు మధురమైనటువంటి తీపి పదార్థాలను దాటి పొలిమేర దాటొద్దండి. 3 దారులు కలిసేటువంటి చోట పడడము గాని ఇతరత్ర వ్యవహారాలు చేయడం మంచిది కాదు. కాబట్టి ఇవన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా ఇంకా లోతుగా మీకు తెలియజేసుకోవాలంటే ఇందులోనే ప్రీటం నెంబర్ ఉంటుంది. ఫోన్ చేయడం వల్ల, నన్ను సంప్రదించడం వల్ల ఈ యొక్క విషయాలకు, ఈ యొక్క కష్టాలకు సంబంధించినటువంటి నివారణ మార్గాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాలలో తగు జాగ్రత్తగా వెళ్లి భగవతి యొక్క శరణ వేరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం శం ప్రత్యంగిరాయే నమః, ఓం శ్రీ అధర్ణ భద్రకాళి తల్లి దేవతాభ్యో నమో నమః. హరి ఓం తత్సత్.